హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ రమ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు. నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? ఇంట్లో అందరూ బాగున్నారు. ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీకైతే డైరీ వ్లాగ్స్ అయితే 1 by 1 షేర్ చేస్తున్నాను కదా. సో అందులో భాగంగానే టుడే అయితే ఒక స్మాల్ విషయం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, సరేనా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ వచ్చేసి టుడే టాపిక్ ఏంటంటే, ఎప్పుడు నేనైతే వెజిటేబుల్స్ బయటే పర్చేస్ చేస్తూ ఉంటాను, అంటే షాప్ దగ్గర లేదంటే ఇలా స్ట్రీట్లోకి వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర అయితే కొంటూ ఉంటాను వెజిటేబుల్స్. బట్ ఫస్ట్ టైం అయితే నేనైతే ఇన్స్టామార్ట్లో అయితే ఆర్డర్ చేశాను వెజిటేబుల్స్ అన్నీ కూడా. సో అయితే ఇప్పుడే వచ్చింది ఆర్డర్. సో మీకైతే షేర్ చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సరేనా ఫ్రెండ్స్, మరి ఏం ఆర్డర్ చేశాను, అసలు ప్యాకింగ్ ఎలా వచ్చింది, అసలు ఫస్ట్ టైం ఆర్డర్ చేయడం. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ప్యాకింగ్ కోసం చెప్పాలి, చాలా వండర్ఫుల్గా అయితే ఉంది. సో చూస్తున్నారు ఇలా 2 బ్యాగ్స్ అయితే వచ్చినాయి, పేపర్ బ్యాగ్స్. అది చాలా మందికి తెలుసు, ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు, బట్ నేనైతే ఎప్పుడూ చేయలేదు. సో అందుకే ఇంత ఎక్సైట్మెంట్. అండ్ పెద్దగా ఏమి కూడా కాదు, వెజిటేబుల్సే, బట్ కొంచెం ఉంటుంది కదా ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తే. సో అదనమాట. ఓకే ఫ్రెండ్స్, లోపల ఏమున్నాయి 1 by 1 మీకు అయితే చూపిస్తాను, చూడండి, సరేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, మెయిన్లీ వెజిటేబుల్స్ అంటేనే మనకి ఫస్ట్ ఆనియన్స్ కదా. సో ఇదిగోండి ఆనియన్స్. ప్యాకింగ్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది 1 kg, నేను 3 kgs ఆర్డర్ చేశాను. 3 kgs కూడా సపరేట్గా అయితే ఉన్నాయి. ఇదిగోండి 1 2 నెక్స్ట్ 3. ఫస్ట్ టైం కదా అని చెప్పేసి నేను కూడా వెజిటేబుల్స్ ఎక్కువ ఏమి ఆర్డర్ చేసేలేదు, ఎందుకంటే అసలు ఎలా ఉంటాయో చూడాలి కదా. ఫ్రెష్ అని చెప్తారు, బట్ మనం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనకు తెలియదు కదా. సో అందుకని చెప్పేసి నేనైతే ఆనియన్స్ 3 kgs ఆర్డర్ చేశాను. అండ్ చూసారా, పెద్దవే వచ్చాయి ఆనియన్స్, మరీ చిన్నవేం కాదు, బాగున్నాయి పెద్దగా. సో ఇవి మొత్తం అని బయటకు తీసుకుని కంప్లీట్గా ఒకసారి మీకు చూపిస్తాను, సరేనా? నెక్స్ట్ పొటాటో. ఈ బ్లాగ్ అయితే నేనైతే తీద్దామని అయితే అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అయితే స్టార్ట్ చేశాను. జస్ట్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్ అంతే. సో పొటాటో. అండ్ నెక్స్ట్ టొమాటో. ఇవి కూడా చూడండి క్యూట్గా. నేను జస్ట్ 1 kg ఆర్డర్ చేశాను, హాఫ్ కేజీ సపరేట్గా అయితే ప్యాకింగ్ చేశారనమాట. సో ఈ బ్యాగ్లో ఇంకా లాస్ట్ వన్ వాటర్ మిలన్. ఎప్పటి నుంచో వాటర్ మిలన్ తిందాం అనుకుంటున్నాను, బట్ బయట వెళ్ళడానికి అయితే అవ్వట్లేదు. సో వాటర్ మిలన్ కూడా వచ్చేసింది. ఇది 1 piece వచ్చేసి 30 rupees. వాటర్ మిలన్ 30 rupees. ఫస్ట్ బ్యాగ్ ఖాళీ అయిపోయింది. మనం వెజిటేబుల్స్ బయట తీసుకుంటూ ఉంటాము, నెక్స్ట్ స్ట్రీట్లోకి వచ్చినప్పుడు తీసుకుంటూ ఉంటాము, ఇంకా సంథింగ్ వేరే డిఫరెంట్గా తీసుకుంటూ ఉంటాము. బట్ నాకు దాంతో కంపేర్ చేస్తే ఇదే బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే చక్కగా మంచి ప్యాకింగ్ చేసి ఇచ్చారు. ప్లస్ అండ్ టైం కూడా చాలా తక్కువ టైంలో అయితే వచ్చేసారు, పెద్ద టైం కూడా ఏం పట్టలేదు. నేను ఆర్డర్ చేసిన 15 minutesకి ఇంటికి అయితే రీచ్ అయిపోయినాయి. మనం ఎక్కడికి వెళ్ళే పని లేకుండా వాళ్ళే ఇంటికి వచ్చి ఇచ్చారు. అండ్ ప్యాకింగ్ మొత్తం అంతా కూడా నాకైతే నచ్చింది. సో ఫస్ట్ టైం ఆర్డర్ చేసిన నాకైతే బెస్ట్గా అయితే అనిపిస్తుంది. ఫ్రెష్ తోటకూర. చాలా ఫ్రెష్గా ఉంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఏంటి ఇవి కూడా ఆర్డర్ చేసుకోవాలా, బయట దొరకవా, లేదంటే
ఇలా వస్తూ ఉంటాయి కదా స్ట్రీట్స్లోకి, కొనుక్కోలేవా, ఇవి కూడా ఆర్డర్ చేసుకోవాలా అని అన్న వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది చేసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు. నేను కొనుక్కోలేక వెళ్ళలేకని కాదు, ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అనే ఉద్దేశంతో అయితే చేశాను. సరేనా, ఇది ఒక క్లారిటీ. నెక్స్ట్ కరివేపాకు. చూసారా, ఇది కూడా ఎంత బ్యూటిఫుల్ గా ప్యాకింగ్ చేశారు. కరివేపాకు. అండ్ నెక్స్ట్ కాలీఫ్లవర్. నేను అవి ప్యాకింగ్స్ ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే బాగున్నాయి కదా. బెండకాయలు. మేము ఎలాగో 2 మెంబర్స్ కాబట్టి మాకు సరిపోతాయి. బెండకాయ, దొండకాయలు, చిల్లీ. నెక్స్ట్ స్వీట్ కార్న్. నిజంగా చెప్తున్నా, స్వీట్ కార్న్ అయితే ఎప్పటి నుంచో తినాలనిపిస్తుంది. బట్ మనం కోరుకున్నప్పుడు ఇలా అస్తమానం వచ్చేవి స్ట్రీట్లోకి. అండ్ నేను కూడా రీసెంట్గా ఎక్కడికి బయటకు వెళ్ళలేదు కాబట్టి కొనుక్కోవడానికి కూడా అవ్వలేదు. బట్ టుడే ఫైనల్లీ నాకైతే స్వీట్ కార్న్ వచ్చేసింది. ఎలాగో బయట తీసుకున్న స్వీట్ కార్న్ ఈచ్ ఫర్ 20 పడుతుంది. సో ఇన్స్టామార్ట్లో కూడా సేమ్ కాస్ట్, సో నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ క్యాబేజీ, మీడియం సైజ్ క్యాబేజీ. ప్రైస్ వచ్చేసి 1 పీస్ 20 రూపీస్ ఓన్లీ. క్యాబేజీ. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి స్వీట్ పొటాటో. ఇదిగోండి స్వీట్ పొటాటో, బాగుంటుంది. ఇది కూడా చాలా రోజులు అయింది తిని స్వీట్ పొటాటో. సో టేస్ట్ చేద్దాం చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అని చెప్పేసి ఇది కూడా అయితే ఆర్డర్ చేసేసాను. సో ఇదన్నమాట నా షాపింగ్ టుడే, వెజిటేబుల్ షాపింగ్. మరి షాపింగ్ అంటే ఏదైనా స్కోకండి. సెకండ్ బ్యాగ్ ఆల్సో కంప్లీటెడ్. ఇది ఫ్రెండ్స్ మరి ఈ బ్లాగ్. నేనైతే జస్ట్ నార్మల్గా మీకైతే ప్రతిదీ షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇది కూడా చెప్దామని చెప్పేసి మీకైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ నాకైతే ఇన్స్టామార్ట్లో ఫస్ట్ టైం ఇలా ఆర్డర్ చేయడం అండ్ బెస్ట్గా అనిపించింది. ప్యాకింగ్ వైజ్, ప్రైస్ వైజ్ అండ్ వాళ్ళు ఇన్ టైంలో తేవడం కానీ ఇదంతా కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీకైతే షేర్ చేసుకున్నాను. కంప్లీట్గా ఏమున్నాయన్నీ ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. సరేనా ఫ్రెండ్స్, మరి ఇదిగోండి ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్. ఈవెన్ వస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.